పూజారి గారికి దేవుడి ఆ దేవుడికి పూజలు, దేవుడికి సంబంధించినటువంటి పూజల్లో ఏది చేస్తే ఏది భక్తుడికి ప్రయోజనం ఉంటుంది అని భక్తుడిని మోటివేట్ చేయడం, భగవంతుడికి సన్నిహితం చేయడం, భగవంతుడికి, భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి గాదు. అర్చకుడే. అర్చకుడికి మనం చెప్పుకుంటే అర్చకుడు అక్కడికెళ్ళాక గుళ్ళోకెళ్ళాక గోత్రనామాలతో మన పేరుతో అక్కడ పూజ చేయకపోతే ఏదో అసంతృప్తి ఉంటది. లేదా అర్చకుడు చటార్ ఇవ్వకపోయినా ఒక బాధగా అనిపిస్తది. తీర్థం ఇవ్వకపోయినా ఒక బాధగా అనిపిస్తది. అక్షంతలు వేస్తే గొప్పగా అనిపిస్తుంది. అదే సందర్భంలో మన చేత పూజ చేపిస్తే ఇంకా గొప్పగా అనిపిస్తుంది. అర్చకుడికి మనం ఇచ్చే విలువ అది. అర్చకుడంటే మనకి దేవుడి తరపున దూత కిందని చూస్తాం. అలాంటి అర్చక పురోహితుడైనటువంటి వ్యక్తి తనకి వ్యక్తిగత ఆలోచనలు ఉండకూడదా? సినిమా యాక్టర్ల మీద అభిమానం ఉండకూడదా? లేకపోతే క్రికెట్ స్టార్ల మీద అభిమానం ఉండకూడదా? వాళ్ళ తరపున మాట్లాడకూడదా? తప్పే లేదు. వాళ్ళ వ్యక్తిగత హక్కు అది. కానీ ఆ పేరుతో మనం దారి మళ్ళకూడదు. మీ అభిమానం అన్నటువంటిది. ఇప్పుడు ఆయన ఎవరో ఈ చర్చల్లో వస్తున్నాయని డిజోన్ చేసుకుంది అనసూయ. నేను అనసూయ రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షుడిని ఇట్లా చెప్పుకున్నటువంటి ఎవరైతే మురళీ శర్మ, నేను అనసూయ ఫ్యాన్ అన్నాడు. మొన్న అమ్మాయి నాకు సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు ఆయన ఏంటి మళ్ళీ తాజాగా వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనసూయ పర్మిషన్ తీసుకుని అనసూయ గుడి కడతాడట. ఖుష్బు గుడి కట్టిన తరహాలోనే ఆమెకి ఆలయం కడతాడట. తాజా మొన్న శివాజీ అనసూయ గొడవ నేపథ్యంలో పాప వాళ్ళకి గొడవ ఏం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయ విభేదం మాత్రం ఉంది. దానికి గుడి కడతానన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అనసూయ పర్మిషన్ కావాలని చాలా చండాలంగా ఉంటుంది. అనసూయ పర్మిషన్ ఇవ్వదు కానీ ఆవిడేమంత అమాయకురాలు కాదు, లేకపోతే పిచ్చది కాదు గుడిగట్టు నా పేరునని చెప్పడానికి. ఇక్కడ భగవంతుడి తరపున లేదా భగవంతుడు దూతలుగా అర్చకుడిని చూస్తున్నప్పుడు, పూజారిని చూస్తున్నప్పుడు ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది.